पूरे देश में आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है. తేజా, ఒరే తేజా, మోడీ గారి న్యూస్ లో ఏదో చెబుతున్నారు, నాకు అర్థం కావటం లేదు. కాస్త చెబుతూ గాని రారా తేజా, తొందర్రా. ఏంటమ్మా పనిలో ఉంటే తేజ తేజ అని ఏమైంది ఇప్పుడు? లాక్డౌన్ అంటున్నారా, చూసి చెప్పు తేజా. ఏంటి లాక్డౌనా? అరే ఏంటి టీవీలో ఏదో చెప్తున్నారు, లాక్డౌన్ అంటున్నారు, చూస్తున్నావా? సరే ఒకసారి తొందరరా, కలుద్దాం. లాక్డౌన్ అంటున్నారు, ఏమైందిరా? ఈ రోజు నుంచి కంప్లీట్ లాక్డౌన్ అంట. అంటే బయట షాపులు అన్నీ బంద్, మనం కూడా బయటకు ఎక్కడికి వెళ్ళకూడదు. లాక్డౌన్ ఎత్తేసేదాకా ఇదే పరిస్థితి. నేను సరిపడా సామాన్లు తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, బయటికి రాకు. జాగ్రత్తరా, చూసుకొని వెళ్ళొచ్చిరా. అరే ఏంట్రా ఇక్కడ రెడ్ జోన్ పెట్టారు? అరే రెడ్ జోన్ అంటే పాజిటివ్ కేసెస్ ఎక్కువ ఉన్న ఏరియా రా, ఇక్కడ మనం ఉండకూడదు అసలు. అవునరా, పద పద వెళ్ళిపోదాం. అరే తేజాకి ఫోన్ చేయి. హలో, అరే మనం అనుకున్న స్పాట్ దగ్గర ఒక రెడ్ జోన్ పెట్టారు, కొంచెం ముందుకు వచ్చాయి, పోల్ దగ్గర ఉన్నాం. సరే వస్తున్నాను, అక్కడే ఉండండి 5 నిమిషాలు. సరే సరే బాయ్. ఈ తేజగాడు ఏంట్రా ఎంతసేపు అయినా రాడు? అదే కదా, నాకేమో పోలీసులు ఎక్కడ వస్తారని భయం వేస్తుంది. ఈడేంట్రా 5:30 అయింది ఇంకా రాలేదు. అరే ఉల్లిపాయలు తీసుకోవాలరా నైట్ డిన్నర్ లోకి. ఉల్లిపాయలు దేనికి? నైట్ కర్రీలోకి రా. ఏ సాయంత్రం నేహ ములక్కడ కర్రీ చేస్తా ఉందా? రే అరే అడు చూడు, మన గోపిగాడేనా? అవునరా, మన గోపిగాడే. హే ఏంటి గోపి, ఎలా వచ్చావు? చేయి. ఏంట్రా కంగారు? మీరేంట్రా మాస్కులు లేకుండా తిరుగుతున్నారు? మాస్కులు పెట్టుకోండి. రే మాస్క్ పెట్టుకోరా. వీడు ఓవర్ యాక్షన్. పెట్టుకోరా మాస్క్. మీరేంట్రా మాస్కులు పెట్టుకోకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు? అసలు మీకు కరోనా అంటే భయం లేదా? చూసావా? రే వర్మ, నువ్వెక్కడికి రా? పోలీసులు వస్తున్నారు చూడరా. బండి స్టార్ట్ అవ్వట్లేదు, ఆగండి. అమ్మయ్య స్టార్ట్ అయింది. దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆ బ్రేక్ న్యూస్ మనం చూస్తున్నాం. రోజు రోజుకి పెరుగుతున్న కేసులు గడపడుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా మరణ మృదంగా మోగిస్తోంది. నిత్యం 3.5 లక్షలకు పైగా కేసులు నమోదవుతూ ఉండగా 3,000కు పైగా జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. పుదుచ్చేరికి చెందిన నర్సు ప్రధాని వ్యాక్సిన్ ఇచ్చారు. కోవాక్సిన్ ఆయనకు ఇచ్చారు వైద్యులు. అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 2వ విడత వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇందుకోసం కేంద్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అలాగే కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అమ్మా ఫోన్లే, సేఫ్గా వ్యాక్సిన్ ఇప్పించేసుకున్నాం. ఓ పని అయిపోయిందిరా బాబు, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోరా. వ్యాక్సిన్ వికటించి దేశంలో తొలి మరణం సంభవించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. మార్చి 8న 68 ఏళ్ల వృద్ధుడు తొలి డోస్ తీసుకోగా ఆ తర్వాత వచ్చిన రియాక్షన్ తో అస్వస్థతకు గురై మరణించినట్లు కేంద్రం ప్రకటించింది. ఏమైందిరా, దేనికి అరుస్తున్నావు? మా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళంతా చచ్చిపోతున్నారంటమా. మనం అనవసరంగా వేయించుకున్నాం. ఇప్పుడు మనకేమన్నా అయితే? ఎక్కడో ఏదో జరిగిందని మనకు జరగాలని లేదు కదా. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు, హాయిగా రెస్ట్ తీసుకో, సరేనా?
ఏంటి అమ్మేం పట్టించుకోవట్లేదు? ఆగేళ్ళకి చేద్దాం, ఎవరు నేర్చుకున్నారేమో వ్యాక్సిన్. రే, మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా? లేదా? పురి అనవసరం కంగారు పడి వేయించుకున్నారా? వ్యాక్సిన్ వేయించుకున్న చచ్చిపోతున్నారంట. మన వంశీగడ్ కూడా చచ్చిపోయాడుగా వేయించుకొని. ఊరిని అనవసరంగా వేయించుకున్నారా? కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర ప్రకటన గందరగోళానికి తెరతీసింది. దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రోజు రోజుకి పెరుగుతున్న కేసులు తడపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. నిత్యం 3.5 లక్షలకు పైగా కేసులు నమోదవుతూ ఉండగా 3,000కు పైగా జనం ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వైరస్ లింక్ తెంచేందుకు ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపడుతున్నాయి. వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దేశంపై కోవిడ్ దండయాత్ర కొనసాగుతోంది. కేసుల సంఖ్య దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. నాకు వ్యాక్సిన్ వేయించుకున్నప్పటి నుంచి ఏదోలా ఉంటుందిరా ఒంట్లో. డైలీ నిద్ర పట్టట్లేదు, మధ్యరాత్రిలో లెగుస్తున్నాను, హార్ట్ బీట్ ఏమో డైలీ ఫాస్ట్ కొట్టుకుంటుంది. ఏ చిన్నది చూసినా టెన్షన్ వచ్చేస్తుంది. అసలు నాకేమవుతుందో అర్థం కావట్లేదు. నేను ఎందుకు ఇలా అయిపోయానో ఏంటో. ఇంతకుముందు చక్కగా ఉండేవాడిని, ప్రశాంతంగా పడుకొని 3 రోజులు అయింది. రే, ఇక్కడ అందరి పరిస్థితి అంతే ఉందిలే కానీ నువ్వు ఎక్కువ ఆలోచించి పొరపాటు చేసుకోమా. ఉంటా. హలో వర్మ, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదురా, ఆకలేస్తుంది. నాది సేమ్ సిచ్యువేషన్. ఎక్కడికైనా వెళ్తుందామా? వెళ్దాం, కిందకు వచ్చే వెళ్దాం. సరే, ఓకే, వస్తున్నా. ఓకే మరి, బాయ్. సరే, బాయ్. ఏంట్రా లేటు? ఫుల్ ట్రాఫిక్ రా. ఏం తిందాం? నూడిల్స్ తిన్నావురా? ఏదో తిందాం రా, ఆకలేస్తుంది, వెళ్దాం. ఎరా మంచిగా తిందామా? వద్దు, నూడిల్సే తిందాం. నూడిల్సే తిందామా? సరే భయ్య, 2 ప్లేట్ నూడిల్స్ ఫుల్ స్పైసీగా చేయండి. ఎలా ఉంది? సూపర్ హే. రే, సూపర్ ఉన్నాయిరా నూడిల్స్. వేడి వేడిగా నూడిల్స్ తిన్నాము, అక్కడికి వెళ్ళి చల్లగా డ్రింక్ తాగితే సెట్. పద మరి వెళ్దాం. అక్క 2 థమ్స్ అప్. నూడిల్స్ తిందామన్నావు, తినేసాం. కూల్ డ్రింక్ తాగాలన్నావు, తాగేసాం. సెట్. ఇంకా యారా వర్మ, ఏంటి మళ్ళీ తినడానికేనా? మరి అంతేగా. ఇవాళ ఎక్కడికి? ఈ స్ట్రీట్ లో ఆల్మిక్స్ బిర్యానీ ఉందంట, ఇప్పుడే వీడియో చూసా. వెళ్దాం మరి. బిర్యానీ అంటే బిర్యానీ తినాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి అది ఇది అంటే బాగోదు. బిర్యానీ ఒకటే తిందా, నువ్వు రారా బాబు ఫస్ట్. సరే, ఎక్కడ రావాలి? అక్కడ కలుద్దాం, ఇద్దరం వచ్చే. సరే మరి, బాయ్. ఓకే, బాయ్.
ఇక్కడ ఇన్ని షాపులు ఉన్నాయి, ఏం తినాలి అంత తినాలోరా బాబు. ఇదిగో నువ్వు బిర్యానీ అన్నావు, కామ్గా బిర్యానీ తినేసి వెళ్ళిపోదాం. ప్రతి షాప్కి వెళ్ళి ఒక్కొక్క ఐటెం ట్రై చేద్దాం. అరే వద్దురా. అలాగా నువ్వురా. రే రే అరే ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది, షవర్మాతో స్టార్ట్ చేద్దాం పదా. రే 2 షవర్మాలు చెప్పి పలుతో తాగొద్దాం పదా. పలు రద్దు పోయినట్టుంది. బా రే స్వీట్ తిన్నాం కదా, 10 చికెన్ తినొద్దాం. నిజమేరా, చీకులు చూడు భలే ఉన్నాయి. చీర్స్. కారం కారంగా భలే ఉందిరా. రే 4 తగలడిపోయింది కానీ ఇలా స్వీట్ తినొద్దాం పద. లేట్ ఎందుకు పా. రే పోలీస్ వస్తున్నారా? ప్రశాంతంగా ఫుడ్ కూడా తిన్నవర్రా బాబు. సరే పద పద. రే వర్మ, రే వర్మ, రే వర్మ. హలో వర్మ. ఎరా 2 రోజుల నుంచి ఫోన్ చేయట్లేదు, తినడానికి వెళ్దాం అనేవాడు, ఏమైందిరా? ఏమవటం కాదురా, ఒకసారి ఇంటికి రారా చెప్తానమ్మా. ఎరా ఏమైందిరా? రారా తొందరగా చెప్తాను. సరే సరే వస్తున్నా నాగు. ఎరా ఏమైందిరా, అర్జెంట్గా రమ్మన్నావు? 3 రోజుల నుంచి కడుపులో నొప్పిరా, హాస్పిటల్కి వెళ్ళాను. లోపల ఏవో పైపులు పంపించి అల్సరో పల్సరో అంటున్నారా. అల్సరో ఏంట్రా? అదేరా, అదేదో పేగుపోతాండ్రా అమ్మా. ఏది తిన్నా ఇద్దరం కలిసి తిన్నాం కదరా, నీకు పోత వచ్చిందంటే నాకే కాయొచ్చిందో ఏమో. నువ్వన్న నా మాటిని హాస్పిటల్లో చూపించుకోరా. టెస్టులు కాదురా నాయన, తిందో అని అటు ఇటు తిప్పి నన్ను పిప్పి చేసావు కదరా. పిప్పైంది నువ్వు కాదురా, నేనురా. ఆగరా, నేను నా పరిస్థితిని చూసుకోవాలి ఇప్పుడు. ఏ వర్మ ఉండరా, వర్మ, ఏ వర్మ. ఏంటాడు పరిస్థితి అలా అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. వాడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఏది పడితే అది, ఎలా పడితే అలా తిన్నాం. రెచ్చిపోయి తినేసా వాడితో. వాడికి పైపులు పెట్టారంటే నాకు ఎక్కడ నుంచి ఏం పెడతాను, అసలు ఏం తిన్నాను నేను. అమ్మో, ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది. అమ్మో, లోపల ఇంకా ఏ పాటలు కొట్టేయకముందే ఈ చెత్త తిండ్లన్నీ మానేసి హెల్దీ డైట్లోకి వచ్చేయాలి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కాకరకాయ జ్యూస్ చేస్తున్నా. షుగర్ ఉన్నవారికి డైలీ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది. కాకరకాయ జ్యూస్ రక్తపోటును తగ్గిస్తుంది, ఆకలిని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, కడుపులోని నులుపురులను నాశనం చేస్తుంది, అదేవిధంగా చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. వెజిటేబుల్ స్ప్రౌట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. దీంట్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వెయిట్ లాస్ డైట్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే దీన్ని బ్రేక్ఫాస్ట్ గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ గా కానీ తీసుకోండి. మంచి హెల్దీ రెసిపీ కూడా. అమ్మో, ఏంటి కడుపులో గొడవడుకుంది. అబ్బా,
మా ఆడితో తిరిగే ఈ పరిస్థితి తెచ్చుకున్నా. ఈ గ్యాస్ ఏంటి, నోటింగ్ ఏంటి, అసలు ఎలా ఉండేవాడినో, నా జీవితం ఏంటో ఎలా అయిపోయింది. చీది నమ్మ. ఇంకా నా బతుకంతా ఈ బ్లోటింగ్తో ఫ్లోటింగేనా? చూశారుగా, ఇలా నలుగురు జీవితాల్లో 4 టర్నింగ్ పాయింట్స్ ఉన్నా వాటన్నిటికీ ఒకే ఒక్క రూట్ కాజ్, అదే ఓవర్ థింకింగ్. అదేనండి అతిగా ఆలోచించడం అని అందరి జీవితాల్లో సర్వసాధారణంగా ఉండే ప్రాబ్లమే. మరి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో తెలియాలన్నా, ఓవర్ థింకింగ్కి యాంగ్జైటీకి తేడా ఏంటో తెలియాలన్నా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ కూడా చూసేయండి. అంత హ్యాపీగా ఉన్న ఇతను ఇంత సడన్గా ఇలా ఎలా మారాడు? ఆ నలుగురికి ఉన్నది ఓవర్ థింకింగ్ అయితే ఇతనుకున్నది ఏంటి?